ఫోన్లో విశ్వాసి ఇద్దరు, అక్క ప్రైజ్లాడక్క, ఎలా ఉన్నారు అక్క, ఏం సంగతి అక్క, పరిచయాలు ఏర్పడతాయి, ప్రార్థనలు స్టార్ట్ అవుతాయి. మంచిది, దేవునికి స్తోత్రం, నేను మిమ్మల్ని అభినందిస్తా, చేయండి, తప్పు లేదు. కానీ ఈ ఫోన్ కాల్స్ ఎంత అంటే చివరికి వీళ్ళింటికి వాళ్ళు, వాళ్ళింటికి వీళ్ళు, వీళ్ళింటికి వాళ్ళు, వాళ్ళింటికి వీళ్ళు, మంచి సహవాసం అనుబంధంలో బాగా డెప్త్లోకి వెళ్ళిపోతారు. ఆడవాళ్ళు డెప్త్లో ఉన్న మగోళ్ళు మారు మనసు ఉండొద్దు, మగోళ్ళు ఉండాలి కదా. వాళ్ళు వచ్చి ఈ ఇంట్లో ఉంటున్నారు కదా, అప్పుడప్పుడు వీళ్ళు ఆ ఇంట్లో ఉంటున్నారు కదా. ఆడన్నా దుర్గుణుడు అయి ఉండొచ్చు, లేదా వీడన్నా మిస్టర్ దుర్గుణ అయి ఉండొచ్చు. ఎవడో ఒకడు దుర్గుణుడు అయి ఉంటే ఆ స్త్రీలు వస్తా వెళతా ఉన్నప్పుడు ఏదన్నా ఒకడు దురాలోచన చేయొచ్చు. మన సహవాసం మంచిది, మనం కలిసి ఉండటం మంచిది, ఫెలోషిప్ సూపర్, ఓకే. అందరూ క్రమంగా ఉండేవాళ్ళు అయితే సూపర్. వాళ్ళలో ఎవడన్నా ఒక డెవిల్ గాడు ఉన్నాడు అనుకో, వెంటనే వస్తున్నారు కదా, రండి కలుసుకొని మాట్లాడుకుందాం హ్యాపీ అని ఫోన్ నంబర్ తీసుకొని ఈడు ఆయనకు చేస్తుంటాడు. ఏంటి సంగతి, ఎప్పుడు వస్తున్నారు మళ్ళీ మా ఇంటికి, సిస్టర్ గారు లేదా, మీరు మాట్లాడుతున్నారా, అదే అని మిమ్మల్ని చూస్తూ ఉన్నానులేండి, ఏమైందిలే, మనమేగా. చిన్నగా అక్కడ దయ్యం ఎంటర్ అయింది. నేను చెప్పే మాటలు కొంచెం మీకు నొప్పి పుడితే పుట్టనేయండి, ఈ లైవ్లో ఉన్నవాళ్ళు కూడా పుట్టనేయండి, నాకేం అభ్యంతరం లేదు, నేనే ఫీల్ అవను. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మంచిదన్నారు. అందుకే ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొడుతున్నా. ఓవర్ యాక్షన్ చేయొద్దు. స్తోత్రం. ప్రేమ కలిగి ఉండాలి, కానీ మీ ప్రేమ తెలివితో కూడిందై ఉండమన్నాడు. తెలివి తక్కువ ప్రేమలు వద్దు. ప్రేమ అన్నయ్య, ప్రేమ కలిగి ఉండొద్దు. ప్రేమ మూతి పగిలిపోద్ది. తెలివి తక్కువ ప్రేమ అయితే చూసుకొని జాగ్రత్త. పరాయి ఇంటికి వెళ్ళేటప్పుడు, మన ఇంటికి ఇతరులను రప్పించేటప్పుడు హద్దుల్లో ఉండి జాగ్రత్తగా మెలగాల. ప్రేమ అని వెర్రిముర్రి వేషాలు వేసి చివరికి అది ఇంకో దారికి వెళ్ళి ఇంకొక కార్యాలు జరిగి దరిద్ర కొట్టు సాక్ష్యాలు వచ్చి ఇటు దేవునికి అవమానం, సమాజంలో కుటుంబానికి అవమానం. ఇట్లాంటి చెత్త వ్యవహారాలు చేయొద్దు. పాఠం, ఓకే. మూడవది సేవ. వినండి, సేవ. దేవుడు ఏం చెప్పాడు? సేవ చేయమన్నాడు. నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థన చేయమన్నాడు. అంతేకాదు సువార్త ప్రకటించమన్నాడు. ఒక అక్క, ఒక అన్న, సేవ. దేవుడే జీవితం, సేవ. అన్నయ్య సేవ చేయమన్నాడు. సేవ ఎప్పుడు చేయమన్నాడు, ఎలా చేయమన్నాడు? దానికి ముందు ఇంకో పని కూడా ఉంది. కుటుంబాన్ని నిర్లక్ష్యపరిచి భార్యా పిల్లలకు అన్నం పెట్టకుండా, వాళ్ళ కడుపులు నింపకుండా నువ్వు సేవ అంటే దేవుడు ఊరుకోడు. నేను దేవుని పరిచర్యకు వచ్చినప్పుడు ఎలాంటి కండిషన్ అంటే ఇబ్బంది కదా. ఎలా ఫిక్స్ అయ్యానో తెలుసా? నా భార్యా పిల్లలకు ఆకలి ఉండకుండాన్నట్లు అవసరమైతే రాత్రి వేళల్లో రిక్షా దుక్కైనా సరే వాళ్ళకి అన్నం పెట్టి నేను దేవుని పని చేద్దామని నిర్ణయించుకున్నా. రిక్షా దుక్కి ఎక్కడ దాచిపెట్టావు ఇవన్నీ, ఎక్కడో తడవకూడదు దిగుతూ ఉంటావు నువ్వు అనుకోవాకండి. నేను చెప్పేది నిజమే. భార్యా పిల్లల బాధ్యతను విస్మరించి నువ్వు కష్టపడకుండా, నువ్వు పనికి పోకుండా, వ్యాపారం చేయకుండా, ఆమె ఒక మంచం మీద పండుకొని నువ్వు ఒక మంచం మీద పండుకొని, పిల్లలేమో వాళ్ళ ఇళ్ళకెళ్ళి చూసి ఇళ్ళకెళ్ళి చూసి, అదేంటంటే సేవ కదా, మనం సేవ చేస్తున్నాం కదా, మనం ఇంతే. ఎంత చండాలంగా ఉంటుంది అది. అది చెప్పాడు దేవుడు. దేవుడు ఒక పనిని మనకు పురమాయించినప్పుడు మంచిదిగా కనపడే దానిలోకి దయ్యం ఎలా ఎంటర్ అయ్యి మనల్ని పాడు చేస్తాడో తెలుసుకోండి. సేవకి వెళ్ళేటప్పుడు కుటుంబ బాధ్యతను నెరవేర్చడం అనే విషయం చాలా ముఖ్యం. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి చేయమల్లా. ఒకవేళ నిన్ను, నీ భార్యను అలా దేవుడు పిలిస్తే, నీతో మాట్లాడే దేవుడు నీ భార్యతో కూడా మాట్లాడతాడు. ఇద్దరిని ఓకే చేస్తాడు. మీరు ముందుకు వెళ్ళడానికి కావలసిన ఆధారాన్ని దేవుడే ఇస్తాడు.
అది పొందుకున్న దాకైనా నువ్వు కష్టపడాల్సిందే. నేను చేసిందే చెబుతున్నా. సంఘం ఏర్పడి సంఘం స్వయం పోషక సంఘంగా రూపాంతరం చెందిన దాకా కష్టపడ్డా. చాకిరీ చేసుకొని రెక్కలు ముక్కలు చేసుకొని పైసలు సంపాదించి భార్య బిడ్డలకు అన్నం పెట్టుకున్న దేవుడి కృపతో. హల్లెలూయా. అంతేగాని సేవ అనే పేరుతో కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి అవిశ్వాసిలాగా మారదలుచుకోలేదు. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఏమవుతారు అంటే అవిశ్వాసులు అనేసాడు బైబిల్లో. తెలుసా మీకు ఈ సంగతే? సేవ అని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసే వాళ్ళకి చెప్తున్నా నేను. చదువు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని మరి ప్రాముఖ్యముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల, అద్దుగో సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయ్యుండును. అది అవిశ్వాసి కన్నా చెడ్డవాడని. అవిశ్వాసే చెడ్డోడు అనుకుంటే ఆడికన్నా చెడిపోయినోడంట. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసినోడు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, దేవుని కొరకు బ్రతకాలనుకున్నావు, మంచిదే. మరి కన్నవాళ్ళ సంగతి ఏంది, కట్టుకున్న సంగతి ఏంది? మరి ఈ ఆలోచనలు కలిగినోడు అవి తగిలించుకోకూడదు. మరి తగిలించినప్పుడు మరి వాళ్ళు ఏం చేస్తావు? వాగులేస్తావా? నువ్వేమో దేవుని భక్తి, దేవుని సేవాన్ని, దేవుని మార్గంలో ఉంటున్నాను అన్నట్టుగా నువ్వేమో అలా పోయి ఖాళీగా తిరుగుతూ ఉంటావు. నీ పిల్లలేమో వేరే వాళ్ళ ఇళ్ళ ముందుకెళ్ళి వాళ్ళు తింటా ఉంటే వాళ్ళకెళ్ళి చూస్తూ ఉంటారు. అక్కడ దేవునికి అవమానం రావట్లేదా? రాంగ్. చిన్నదో పెద్దదో భార్యా పిల్లలు ఆకలి అన్న ప్రశ్న లేకుండా పౌలు వాళ్ళే కష్టపడి ఉన్నంతలో వాళ్ళ కడుపులు నింపడానికి ఆహారానికి ఇచ్చి వెళ్ళు. కష్టపడి కుటుంబాన్ని పోషించి దేవుని పని చేయి. అంతేగాని ఈ కుటుంబాన్ని ఎండగట్టి నేను దేవుని కోసం చేస్తున్నాను, దేవుని కోసం ఎండగడుతున్నానంటే ఆ పని దేవుడు చెప్పలా. ఒకవేళ నిజంగానే నువ్వు అలాగ వచ్చినట్లయితే, నిజంగానే నిన్ను దేవుడు పిలిచి ఆయన కంప్లీట్గా వదిలేసేమని రన్నింగ్లో తీసుకుంటే నీ భార్య బిడ్డల్ని పస్తుండని వేయకుండా ఆయనే నీకు సహాయం చేస్తాడు. ఒక్కడు కూడా చెప్తున్నా, దైవ సేవకులకు కూడా ఇందులో ఇంకో పాఠం చెప్తా. మీ దగ్గర పరిచర్య చేసేటువంటి పరిచారకులు ఉంటారు. బ్రదర్, ఈరోజు మన చర్చిలో ఫలానా పని ఉంది, ఆగును వెళ్ళవాకు. విషయం ఏంటంటే అప్పటికి 4 రోజుల నుంచి ఆయనకి పని లేదు. ఆ రోజే వెళదాం అనుకుంటున్నాడు. ఆ రోజు దేవుని పని ఉంది, నువ్వు ఆగమన్నాడు దైవజనుడు. పాపం మరి సేవకుడు చెప్పాడు, పోకపోతే నడవదు, ఏది పనికి పోకపోతే నడవదు. అలాగని దైవజనుడి మాట తిరస్కరించిపోతే భయం. సరే ఏమన్నా కానీ లేదు, దేవునికే స్తోత్రం అని అటు పోయేవాడు ఆ రోజు పైసలు తెచ్చి ఇంట్లోకి తీసుకురావాలి. రైస్ అయిపోయింది, పిల్లలకి లేదు మరుసటి రోజుకి. పాస్టర్ గారు ఏమన్నాడు, ఆగు ఈరోజు చర్చిలో పని ఉందన్నాడు. నేను చెప్తున్నా, ఓ దైవజనుడా, ఉదయం నుంచి సాయంత్రం దాకా వాని చేత పని చేయించావు. పని చేపిస్తే వానికి సాయంత్రానికి దినమునకు కూలి ఏదైతే ఉందో దాన్ని ఇవ్వటానికి సిద్ధపడు. లేదా నీ దగ్గర పైసలు లేదా, నీ దగ్గర ఉన్న భత్యములో కొంత భత్యము అతనికి ఇచ్చి పంపించు. న్యాయం. పొద్దంతా పని చేయించుకొని దేవుడు దీవిస్తాడు నాన్న, హ్యాపీ, హల్లెలూయా, స్తోత్రం, సంతోషంగా వెళ్ళిరా, దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక. నువ్వేమో చేతులు ఇంట్లోనేమో పైసలు పెట్టుకుంటావు, నీ రైస్ బ్యాగులు 2 ఉంటాయి, కూరగాయలు కుళ్ళిపోతుంటాయి, నీకు ఇంట్లోనేమో అన్నీ బాగుంటాయి. పాపం వచ్చి దినమంతా కష్టపడ్డోడికేమో దీవెనలే. మరి ఇంటికి పోతాడు ఖాళీ చేతులు తీసుకొని. భార్య అడుగుతుంది, పిల్లలు అడుగుతున్నారండి, ఏం తీసుకురాలేదా అంటుంది. లేదమ్మా అలా చర్చిలో చేసి వచ్చాను. విశ్వాస అయిన భార్య అయితేనే పోన్లేండి, దేవుడే దీవిస్తాడులేండి, పర్వాలేదులేండి, దేవుని కోసం వెళ్ళొచ్చారు, స్తోత్రం ఉంటుంది. అవిశ్వాస అనుకో, ఎక్కడన్నా బావి ఉంటే దూకి సావకూడదంటరా దరిద్రుడా. ఎక్కడన్నా బావి ఉంటే దూకి సావకూడదు, మేము కూడా తెచ్చేవాళ్ళం. తర్వాత ఎక్కడ చేసి ఈ మాట అనిపించుకోవాలా? ఎక్కడ చేసి
కాబట్టి దైవజనుడు అనేవాడికి ఈ విషయంలో వివేచన ఉండాలి. లెక్క సరే అంతే, పైసలు నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. కొంతమంది కృతజ్ఞతగా చేస్తారు, అన్నా దేవుని కోసం చేయాలని వచ్చానన్నా, నా ఇంట్లో ఉందన్న ఆహారం దేవుని కృపను బట్టి, ఇదిగో నా దగ్గర పైసలు ఉన్నాయి అన్న, ప్లీజ్ నాకు వద్దన్నా అని మొండికేసాడు అనుకో, అప్పుడు ప్రార్థన చేసి పంపు. అంతేగాని పాప వాడి ఇంట్లో ఉందో లేదో, మంచో చెడో ఏం తెలుసుకోకుండా, భార్య పిల్లలు తిన్నారో లేదో ఏం తెలుసుకోకుండా, దీవెనలే నాయన దీవెనలే ఇంకెళ్ళిరా అనే సేవకుడు అసలు వాడు సేవకుడే కాదు, వాడు దైవజనుడే కాదు, దేవుని ఆత్మ కలిగినోడే కాదు. చెప్తున్నా జాగ్రత్త. ఒకవేళ నేను ఆ తప్పు చేసి ఉంటే ఎవరికైనా నేను మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నా. దేవుని కృపను బట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకున్న దానిలో ఎంతో కొంత ఏదో ఒక విధంగా చేతుల్లో పెట్టి పంపడానికే ఇష్టపడ్డాను. అసలు ఏమీ చేయనోడు వచ్చి అన్నా లేదన్నా అంటే ఎప్పటికీ ఎంతోమందికి ఈ రోజు కూడా తోడ్పాటు అందిస్తానే ఉన్నాం. ఏ పరిచర్య చేయకపోయినా నా ఇంట్లో లేదు అంటే మన పరిచర్యలో మన సన్నిధి నుండి వాళ్ళకి ఆహారం వెళ్ళింది, ఇప్పటికీ వెళ్తానే ఉంది. అదంతా మీరు చేసిందే, మా అయ్య సొమ్ము కాదు, మా తాత సొమ్ము కాదు. అదంతా మీ ప్రయాస, మీరు సమకూర్చింది 10 మందికి మేలుకరంగా. ఓకే, ఓపెన్ హార్ట్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే షాలేమరాజు అన్న గొప్పోడని అనుకోమని కాదు, ప్రతి దైవజనుడు ఈ మాదిరి తీసుకోవాలి. భార్య భర్త యవనస్తులు, వారి మధ్య అనురాగం, ప్రేమ, దాంపత్య జీవితం సజావుగా ఉండాలి, లేకపోతే జారత్వం జరిగిద్ది. మళ్ళీ చెప్తున్నా, ఓపెన్గా చెప్పలేను, ముసుగులో చెప్తే అర్థం చేసుకోండి. భార్య భర్త మధ్య ప్రేమ అనురాగాలు, యవనస్తులైతే వారి మధ్య దాంపత్య జీవితం, అనురాగం అన్నీ క్రమంగా ఉండాలి. ఒక్కొక్క అక్క బయలుదేరేది భక్తి, భర్త కొంచెం లేట్ అవుతున్నట్టుంది, నువ్వు కాస్త ఎక్కువగా ప్రార్థనలో గడుపుతున్నట్టున్నావు, మరీ 1 గంట అవుతుంది, 12:30 అవుతుంది, కొంచెం సైతానోడా. ఎప్పుడు సైతాన్ గోల నీకు. ఈ దురాత్మ బంధించబడట్లేదు. ఎవరికి దురాత్మ? దుష్టుడా. అమ్మాయి నేనేం అనలేదు, కొంచెం నీకు నిద్ర ఉండట్లేదు, కాస్త నిద్ర బొమ్మని చెబుతున్నా. నా నిద్ర నాకు తెలుసులే, దేవుడి పని ఆపేది దెయ్యమే అంటే ఇప్పుడు ఎవరు? ఇక నోరు మూసుకోవటం, ఇక మళ్ళీ నోరు తిరగటానికి లేదు. ఈ భక్తి డెప్త్లోకి వెళ్ళిపోయి భర్తను నిర్లక్ష్యం చేసిందనుకో, చూసి 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 కొద్ది రోజులు మరీ కొంతమంది ఎట్లా తయారయ్యారంటే, దినమంతా కష్టపడి సాయంత్రానికి భర్త ఇంటికి వస్తే నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో ఈ మధ్య గ్యాపులో ఏడు. నువ్వెంత భక్తురాలివైతే, అంత ఆత్మీయురాలివైతే, అంత ప్రార్థనాపరురాలివైతే, ఆయన ఆఫీసుకు పోయిన దగ్గర నుండి మళ్ళీ ఆయన ఇంటికి వచ్చిన దాకా ఏడో నీ ప్రార్థన. కానీ భర్త వచ్చేసరికి చక్కగా పిల్లల్ని సిద్ధపరచుకొని నువ్వు శుభ్రంగా స్నానం చేసి క్రమంగా ఉండి కాస్త ఆయన తినడానికి ఇష్టమైనవేవో సిద్ధపరిచి ఆయన వచ్చేసరికి నువ్వు దేవుని సంబంధివి, ఈ లోపు దేవునితో నువ్వు సమయం గడుపుకొని నీ భర్త యజమానుడు వచ్చేసరికి శుభ్రంగా ఉండి ఆయన్ని స్వాగతించి ఆయన పలకరించి కాస్త టీయో కాఫీయో ఆయన మొహాను కొట్టి కాస్త మంచి చెడు మాట్లాడాలా. అప్పుడు దాకా ఏమో పనికిమాలిన పెత్తనాలన్నీ చేసి పాపం కష్టపడి ఆ భర్త ఇంటికి వస్తే గదిలోకి పోయి ముసుకేస్తుంది. స్తోత్రం 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 స్తోత్రం, గ్లోరీ 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 గ్లోరీ. ఒరే నీ గ్లోరీ సావా, ఇదేమో గ్లోరీ? గోరియా గ్లోరియా? నువ్వేమో గ్లోరీ, మీ ఆయనకేమో గోరీ. ఇది ఎవరు చెప్పారు నీకు ఈ పద్ధతి? ఇప్పుడు కొంతమందికి ఆత్మలో మండిద్ది. అసలేంది దేవుడితో గడిపితే ఏంది తప్పు అంటాడంది. మళ్ళీ చెప్తున్నా, మైండ్ దగ్గర పెట్టుకొని నేను చెప్పేటప్పుడు, దేవుడితో గడిపితే తప్పని ఇవ్వడంలా నేను అల్లా. మంచే, దేవునితో గడపటం మంచే, కానీ ఇంటి వారిని నిర్లక్ష్యం చేస్తే అవిశ్వాసి కన్నా చెడ్డవారు. మరి దాని సంగతి ఏంది? అది దేవుడే రాయించింది. మరి నీ
బిడ్డల సంగతి ఏంది? భర్త సంగతి ఏంది? వాళ్ళకి జరగాల్సిన న్యాయం జరగొద్దా? వాళ్ళ బాధ్యత నెరవేర్చవా? ఇంటినేమో సైతానికి అప్పచెప్పి లోకాన్ని ఉద్ధరించుదామని బయలుదేరా భక్తురాలా? ఇంటిని, భర్తని, పిల్లల్ని సైతానికి అప్పచెప్పి లోకాన్ని బాగా ప్రపంచకాన్ని ఉద్ధరిద్దామని బయలుదేరింది. జాగ్రత్త. నువ్వు భక్తి బాగా డెప్త్లో ఉన్నాను, బాగా లోతుగా ఆత్మీయతలోకి వెళ్ళిపోతున్నానని నువ్వు బాగా మంచిగా దేవుడు ఓకే, దేవుడు మంచిది, కానీ ఆ మంచి ఇంకా ఎక్కువ చేసి అతి చేసి సైతాను గాడు మంచిది, ఎక్కువ గడుపు, ఇంకా అక్కడే ఉండు, తలుపులు తీయొద్దు, తలుపు కొట్టేవాడు సైతాన్, తీయొద్దు, అక్కడే ఉండు. చూస్తాడు, ఇక ఎప్పుడు కొట్టాడు తలుపు, ఇక ప్రశాంతంగా ఉంటాడు. ఇక ఏందండి అసలు ఏంటి, నన్ను ఏం పట్టించుకోవట్లేదని ఎప్పుడన్నా నువ్వు పలకరించావు అనుకో, ఎందుకమ్మా నువ్వు దేవుళ్ళో బాగా డీప్గా ఉంటావు, నేను ఎందుకు పాడు చేయటం అని నేను కదిలించి తలుచుకోలేదమ్మాయి. అసలు వదిలేసి ఊరుకున్నాడు, అసలు పలకరించట్లేదు, కదిలించట్లేదు అంటే అర్థమైందా ఏం జరుగుతుందో? యేసు రక్తమే జయం. భక్తి చేస్తున్నానని అతి చేయవాకు. ఒక్కొక్క భర్త ఉంటాడు, ఈయన బాగా డెప్త్లో ఉంటాడు, ఆమె కొంచెం అటు ఇటుగా ఉంటుంది. గుర్తుపెట్టుకు, నువ్వు ఎంత భక్తిపరుడవైనా నీ భార్యకు జరిపించాల్సిన ధర్మం జరిపించాలి, లేకపోతే జారత్వం జరిగిద్ది. వింటున్నావా? జారినిగా మారిపోద్ది. నువ్వు ఎంత భక్తి గల స్త్రీవైనా సరే నీ భర్తకు జరిపించాల్సిన ధర్మం. నేను చెప్పను, నా సొంత మాటగా, లేఖనం కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూడు. స్త్రీని ముట్టకుండట పురుషునికి మేలు, అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారము లేదు, అలాగున భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారము లేదు. ప్రార్థన చేయుటకు మీకు సావాసము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకడు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు తిరిగి కలుసుకునుడి. ఇది పెద్ద నేనేం వివరించాల్సిన అవసరం లేదుగా. 2 ఏళ్ళు ఎంత పెద్ద చెప్పండి, 2 ఏళ్ళు ఎంత, 2 మూళ్ళు. ఇది ఎంత క్లియర్గా నీకు అర్థమైందో ఇప్పుడు చదివింది కూడా అంతే అర్థమైంది. ఎవరి బాధ్యతలు వాళ్ళు సరిగా నెరవేర్చండి. ఆ బాధ్యతల తర్వాత నువ్వు భక్తి. పొద్దున్నేలే 4 లే, చక్కగా గడుపు దేవునితో. 6 దాకా గడుపు, 2 గంటలు. ఇంకా నీకు మంచి భక్తి ఆసక్తి ఉంటే 3 లే, 3 గంటలు గడుపు దేవుడితో. 6 చక్కగా లేచి మంచిగా స్నానం చేసుకొని రెడీ అయిపోయి ఇల్లు క్లీన్ చేసుకొని మొత్తం ఇంట్లో బాధ్యతలు నెరవేర్చుకో. 9 ఎవరి బాధ్యతలు వాళ్ళకి నెరవేర్చే, పిల్లల్ని రెడీ చేసే, భర్తను రెడీ పంపించేసే. అప్పుడు మళ్ళా కూర్చో దేవునితో. లేదు నువ్వు జాబ్కి వెళ్ళే వ్యక్తి అయితే వెళ్ళిపో, చూసుకో. రాత్రి వేళ అయింది, సాయంత్రం అయింది, ఇంటికి వచ్చారు చక్కగా, వాళ్ళ బాధ్యతలు చూసేసాయి. వాళ్ళు ఏదో అయ్యి చూసుకుంటా కూర్చుంటే చెప్పేసాయి, నేను తెల్లవారుజామున పెందలకాడు లేవాలి కాబట్టి ఇంకా నా వల్ల మీకు ఏదైనా అవసరతలు ఉన్నాయా? వాళ్ళ బాధ్యతలు నెరవేర్చు, పో దేవునితో కాసేపు ప్రార్థన చేసుకో, పెందలాడి పండుకో. నైట్ ఏమో కళ్ళు పోయిందాక, మసకలు వచ్చిందాకా ఆ సెల్లు పెట్టుకొని చూసి నిద్ర వస్తుంటుంది. అయినా సరే ఇదిలిచ్చుకొని చూసి 12ంటికి నిద్రపోతే 7ంటికి లేచిద్ది అమ్మగారు. అయ్యగారు అయితే 9ంటికి లేగుతాడు. కొంతమంది అప్పుడు లేచి హడావుడి చేస్తుంటారు. అంత అవసరం ఏముంది? ఇప్పుడు మొన్న 7 రోజులు సెల్లుకు దూరంగా ఉపవాసం పెట్టాను. ఇప్పుడు నాకు తెలిసి మళ్ళీ మొదలుపెట్టుంటారు, మొదలుపెట్టుంటారు చిన్నగా. అట్లొద్దు. ఇప్పుడు ఈ దరిద్రం ఎట్లా తయారైంది మన చిన్నతనంలో ఎట్లా ఉంది? ఏ జాములు లేసి ఆడవాళ్ళు పనిచేశారు ఇళ్లలో, ఇప్పుడు ఏ జాములు లేస్తున్నారు? పల్లెటూళ్ళలో కూడా దరిద్రంగా తయారైంది. ఇప్పుడు పల్లెటూళ్ళల్లో కూడా 6 దాటంది లేవట్లా.
నా చిన్నతనంలో పల్లెటూళ్ళలో నేను పాలు పట్టా పల్లెటూళ్ళలో పాలు పట్టి టౌన్లో పోసేవాడిని. ఆ పాలకు పోయినప్పుడు ఎన్ని గంటలకు పోయేవాడిని తెలుసా? 3ంటికి లేసేవాడిని. నైట్ ఎన్నింటికి పండుకునేవాడిని తెలుసా? 7:30-8 కల్లా మొత్తం పల్లెటూరు మాటు మణిగేది. ఇంకా బజార్లో మిట్టి తిరుగుతాడు, నన్ను బలకేద్దామని ఎవడు ఉండడు, అందరు తలుపులు వేసుకుని నిద్రపోతుంటారు. ఎన్నింటికల్లా? 8 కల్లా క్లోజ్. 9, 10, 11, 12, 1, 2, 3, 7 గంటలు 3ంటికి లేచేవాళ్ళు. మళ్ళీ చెప్తా, 8 పండుగ 9, 10, 11, 12, అప్పటికి 4, 1, 2, 3 గంటలు. ఎన్ని గంటలే? ఆరోగ్యవంతమైన నిద్ర. 3ంటికి లేచి ఊడ్చేవాళ్ళు, కళ్ళాపు కొట్టేవాళ్ళు స్త్రీలు. నేను ఆ జామున లేచి పాల బిందె కడుక్కొని అందులో ఆ లీటర్ పెట్టుకొని, మరి ఆ జామున లేస్తే కుక్కలు ఎమ్మడ పడతాయిగా, అందుకని అందులో వేసి అది కలిదిస్తుంటే టంగ్ సౌండ్ వస్తూ ఉంటుంది. ఇంత సపోర్ట్తో వస్తున్నాడంటే ఇటు దొంగ కాదులే అనుకుని కుక్కలు కూడా సైలెంట్ అయ్యాయి. దొంగ కూడా సైలెంట్గా వస్తాడు కదా. నేను దొంగోడిని కాదు పాలోడినని సప్పుడు చేసుకుంటూ వెళ్ళేవాడిని. అప్పుడు చూసిన పల్లెటూరు పరిస్థితి, 3 గంటల కల్లా స్త్రీలు లేచేవాళ్ళు, 8 కల్లా నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. 8-12 అవుతుంది, 3-6 అవుతుంది. 8కి పండుకోవాల్సిన 11-12 అవట్లా, తెల్లారు లేటప్పటికి లేటు. నేను చెబుతున్నా, వినటానికి బాగుంది, ఆచరించడానికి చాలా కష్టం. కానీ ఆచరిస్తే దీవించబడతావు. 3 గంటలకు లేచి మోకాళ్ళు లేచావంటే ఎంత అద్భుతమైన టైము అది. ఇప్పటి రోజుల్లో 3ంటికి లేచి నువ్వు మోకాళ్ళు లేచావంటే రికార్డ్ బ్రేక్ అనమాట. ఇక నీ ప్రార్థనకి ఎంత ఫోర్స్ ఉంటుందో, ఎంత కాన్సన్ట్రేషన్ కుదురుతుందో, దేవదూతలు సంచరించేటువంటి అద్భుత సమయం. నీ ప్రార్థనలన్నీ, నీ స్తుతులు, ప్రార్థనలు మొత్తం దేవుని సన్నిధికి చేరే టైం. అదేంది అప్పుడే చేరతాయా? విడిగా చేరవంటే చేరతాయి. ఒక పక్క కుక్కల గోల, ఒక పక్క కాకులు గోల, ఒక పక్క మనుషుల గోల, ఒక పక్క వాహనాల గోల, మధ్యలో నీ గోల. 2 మొక్కలు చెప్పి 2 మొక్కలు ఇటు ఆలోచించి 2 మొక్కలు అటు ఆలోచించి, తెల్లవారుజామునైతే 3 గంటల వేళ అయితే కుక్కలు కూడా నిద్రపోతుంటాయి. 1 గంట 2 దాకా అరిసి అవి కూడా నిద్రపోతుంటాయి. అంతా నిశ్శబ్దం. ఆ నిశీది వేళ దేవుడిని అద్భుతంగా కలుసుకోవచ్చు. జాగ్రత్త, చేతులు నొప్పులు పడితే ఎక్కువ కొట్టవాల్సింది. ఎందుకు వచ్చింది కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనా? అంతే. ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్పా? కలిసి ప్రార్థించండి, తప్పు లేదు, కానీ టైం ఉంది. ఈ మధ్య ఫోన్లో ప్రార్థన చేసుకుంటున్నారు, ఫోన్లో కలుసుకుంటున్నారు అందరూ. ఫోన్ కాన్ఫరెన్స్లో కలుసుకుంటున్నారు. 10 మంది, 5 మంది, 3 మంది, 8 మంది, 12 మంది, 20 మంది, 50 మంది, వాళ్ళ ఇష్టం. ఒక క్రమం ఏర్పరచుకొని, క్రమం ప్రకారం ప్రార్థన, క్రమం ప్రకారం. మళ్ళీ ఇందులో వాక్యం చెప్తామనేవారు, ఇంకా మాకు దర్శనం వచ్చింది చెప్తాను వినండి అనేవాళ్ళు, ప్రవచనం వచ్చింది చెప్తాను వినండి అనేవాళ్ళు. ఇవి కూడా చెప్తున్నా, వాక్యాన్ని మెయిన్గా ఆధారం చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ప్రవచనములో 2 విభాగాలు ఉన్నవి. వాక్యాన్ని చదివి వాక్యాన్ని దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణలో ప్రకటించుట కూడా ప్రవచనమే. ఇప్పుడు నేను మీకు అందిస్తున్న సందేశము కూడా ప్రవచన వాక్యమే. ఇది కూడా ప్రవచించుటయే. ఇది కాకుండా ఇంకొక టైపు ప్రవచనం ఉంది. అది అగబు అనేటువంటి దైవజనుడు పౌలు యొక్క నడికట్టు తీసుకొని తన చేతులు బంధించుకొని, ఈ నడికట్టు గల మనుష్యుని యెరూషలేములో బంధించి అన్యజనుల చేతికి అప్పగింపబోతున్నారని ప్రవచించాడు. అది భవిష్యత్ ప్రవచనం. ఒక వ్యక్తి పర్సనల్ లైఫ్లో ఏం జరగబోతుందో చెప్పే ప్రవచనం. అది అగబు అనేటువంటి దైవజనుడు ప్రవచించాడు. ఇది ఒక టైపు ప్రవచనం అన్నమాట. ఇప్పుడు ఈ టైపు ప్రవచనాలు ప్రవచించే వ్యక్తులు కొంతమంది రన్నింగ్లోకి వచ్చారు. వాళ్ళకు కొంతమంది కనెక్ట్ అయి ఉన్నారు. ఈ టైపు ప్రవచనాలకు కొంతమంది కనెక్ట్ అయి ఉన్నారు. కొన్ని వాళ్ళు చెప్పిన ప్రవచనాలు జరిగినప్పుడు ఇక అన్నీ వాళ్ళు ఏది చెబితే అదే జరిగింది అన్నట్టు ఫిక్స్ అయిపోయి
కాపురాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాపురాలు పోగొట్టుకోవటం ఏమిటి అంటే, భార్య భర్త ఇద్దరు పోయి దేవుని సన్నిధిలో అక్క ముందో లేకపోతే అన్నం ముందో కూర్చున్నారు. ఈ ప్రవచించే అక్క ముందో అన్నం ముందో కాసేపు భాషలో మాట్లాడి ఇక దేవుని వాక్కు బయలుదేరినట్టుగా ఆమె ఏమతో సమాధానంగా ఉన్నంతసేపు ఫేవర్గా ప్రవచనం అనమాట. దేవుడు నిన్ను అద్భుతంగా ఆశీర్వదించబోతున్నాడు, నీకు ఆ పక్క నుంచి ఎంత సొమ్ము రాబోతుంది, ఈ పక్క నుంచి ఎంత సొమ్ము, దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వీళ్ళ సొమ్ము గురించి ఇప్పుడు పరిశుద్ధాత్మ భారం కలిగి ఉన్నాడు అనమాట. సరే పక్కన పెడదాం. అర్థమైందా? వీళ్ళకి ఏ పక్క నుంచి సొమ్ము రాబోతుందో ఆ విషయంలో పరిశుద్ధాత్మ మంచి తీవ్రత కలిగి ఉన్నాడు. అందుకే దాని విషయంలో అంతసేటు దేవుడు మాట్లాడుతున్నాడు అన్న. ఇప్పుడు వాళ్ళకు అనుకూలమైన విషయాలు ప్రవచించినప్పుడు ఎవరికైనా ఆశే కదా, అబ్బా దేవునికి స్తోత్రం, దేవుడు ఇలా దీవించబోతున్నాడు ఏమని కనెక్ట్ అవుతారు కదా. మంచిగా కానుక ముట్టిద్ది, కనెక్షన్ బాగుంటుంది, టోటల్ సూపర్. కొద్ది రోజుల తర్వాత వీళ్ళని నిర్లక్ష్యం చేశారనుకో, ఎవరైతే ప్రవచించే ప్రవక్తి ఉందో లేదా ప్రవక్త ఉన్నాడో వీళ్ళని సదరు వ్యక్తి నిర్లక్ష్యం చేశారనుకో, అప్పుడు రివర్స్ ప్రవచనాలు ఓపెన్ అవుతాయి. ఓ నా కుమారి, హల్లెలూయా, దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు రహస్యముగా జరిగించు పాపము దేవునికి తెలిసే ఉన్న, హల్లెలూయా, పరిశుద్ధాత్మ నిన్ను హెచ్చరిస్తున్నాడు, నీ పాపమును మానేయ్. భర్త అనుమానంగా చూసే, కుమారి అంటే నువ్వే కదా, ఓ నా కుమారి అన్నది ఇప్పుడు మన ఇద్దరే ఉంది, నేను కుమారుణ్ణి, నువ్వెవరి? మన ఇద్దరితో ఇంతవరకు ప్రవచించింది మన ఇద్దరికేగా, ఇన్ని ప్రవచనాలు జరిగినాయి కదా, ఇప్పుడు ఎందుకు నీ గురించి దేవుడు ఎట్ట చెప్పాడు? నేనేం ఎరగనండి. విషయం ఏంటంటే ఆమెకేం ఒక పడట్లా, ఆమె మీద రివర్స్ ప్రవచించింది. ఇంటికి తీసుకెళ్ళి తలుపేసి ఫుల్ కోటింగ్, చెప్పు ఏం జరిగింది, ఎక్కడ ఏం తప్పు చేశావు? నేను ఏం ఎరగనండి, నాకు తెలియదండి ఆమె ఎందుకు అట్లా ప్రవచించిందో. అరే ఆమె ప్రవచించడం ఏంటి? ఎన్నోసార్లు నువ్వే చెప్పావుగా నాకు ఆమె నుంచి దేవుడు మాట్లాడుతున్నాడని, ఆయన నుంచి దేవుడు మాట్లాడుతున్నాడని, మళ్ళీ ఇట్లేంటి? కాదండి ఆమె ఈ మధ్యకాలంలో కొంచెం శోధించబడుతుందండి, ఏదో దురాత్మ అని. ఆహా, అంటే నీకు అనుకూలంగా చెప్తేనేమో దేవుని ఆత్మను, నీ 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 రహస్యాన్ని బట్టబయలు చేస్తే దురాత్మ. చెప్పవే, చెప్పు. నేను చెప్పేది బ్రతుకు సత్యాలు, అనుభవించిన వాళ్ళ గాథలు విని చెప్తున్నా. ఎంతమంది ఉన్నారు లైన్లో? అందరూ వినండి, బుద్ధి తెచ్చుకోండి, జాగ్రత్త పడండి, అతి చేయవాకండి. నీ పట్ల ఎవరన్నా ఒక ప్రవచనం పలికితే, దేవుడు పలికిస్తే స్తోత్రం అనుకో, కానీ దానికంటే ముఖ్యంగా దేవుని వాక్కు మీద ఆధారపడు. మంచి అనుకున్న దానిలో నుంచే సైతాన్ ఎలాగొస్తున్నాడో, ఏ విధంగా మనల్ని దారి మళ్ళిస్తున్నాడో చూడండి, జాగ్రత్త పడండి.